తెలంగాణ పల్లె రాత్రి కోడిపుందుల ఆట 2 టీం పద్ధతి పూర్తి ఆట వివరణ. ఈ ఆటను పల్లెల్లో సాయంత్రం చీకటి పడిన తర్వాత ఆడతారు. ఇది 2 టీంల మధ్య గెస్సింగ్ అండ్ ఫన్ సర్ప్రైజ్ గేమ్. ఆటలో పాత్రలు: టీం ఏ ఒక హెడ్ పెబ్బ, కొంతమంది పిల్లలు. టీం బి ఒక హెడ్ పెబ్బ, కొంతమంది పిల్లలు. వాతావరణం అండ్ టీమ్స్ సిద్ధం కావడం: ఊర్లో సాయంత్రం మసక చీకటి పడుతోంది. వీధి దీపాల వెలుగులో లేదా వెన్నెల వెలుగులో 2 జట్ల పిల్లలు ఎదురెదురుగా నిల్చున్నారు. ప్రతి టీంకి ఒక పెద్ద పిల్లాడు పెబ్ ముందు నిలబడుంటాడు. పెబ్బ పిల్లాడిని దాచడానికి తీసుకెళ్లడం. వివరణ: ఒక టీం పెబ్బ తన టీంలోని ఒక చిన్న పిల్లాడిని చేతిలో దుప్పటి పట్టుకుని కొంచెం దూరంగా ఉన్న చెట్టు చాటుకో లేదా గోడ చాటుకో రహస్యంగా తీసుకెళ్తున్నాడు. దుప్పటి కప్పి దాచడం. వివరణ: పెబ్బ ఆ పిల్లాడిని పూర్తిగా దుప్పటితో కప్పేసి ఒక రాయి మీదో లేదా అరుగు మీదో కూర్చోబెడతాడు. ఎవరికి ఆ పిల్లాడెవరో కనిపించకూడదు. కొక్కోరోకో అని కూయడం. వివరణ: దుప్పటి లోపలున్న పిల్లాడు గొంతు మార్చి కొక్కోరోకో అని పుంజులాగా గట్టిగా కూస్తున్నాడు. ఎదుటి టీం ఆలోచన. వివరణ: ఎదుటి టీం పెబ్బ మరియు సభ్యులు ఆ శబ్దాన్ని విని అది ఎవరై ఉంటారో సీరియస్గా చర్చించుకున్నారు. వారి ముఖాల్లో సందేహం, ఆసక్తి కనిపిస్తాయి. తప్పు చెప్పడం అండ్ టీం మారడం. వివరణ: వారు పేరు తప్పుగా చెప్పారు. దుప్పటి తీయగానే లోపలున్న పిల్లాడు నవ్వుతూ బయటకొచ్చాడు. అతనిప్పుడు గెలిచిన టీం వైపు లేదా రూల్ ప్రకారం ఓడిన టీం నుంచి గెలిచిన టీంకి పరిగెత్తుతున్నాడు. ఒక టీం ఖాళీ అవడం. ఆట చివర్లో ఒకవైపు టీంలో పిల్లలందరూ ఖాళీ అయిపోతారు. కేవలం పెబ్బ మాత్రమే మిగులుతాడు. రెండో వైపు ఫుల్ టీం సంతోషంగా గెలిచినట్లు అరుస్తున్నారు.